ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. ఇక్కడ బాధింపబడుతున్న మనుషుని మనము చూస్తున్నాం. ఓసారి మనసులో అనుకోండి, సమాధుల వైపు మనం వెళ్తూ ఉన్నప్పుడు, నడిచో లేకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు సమాధుల దొడ్డి వైపు అది నిర్మానుషంగా ఉంటుంది. ప్రజలు అక్కడ సంతోషంగా కూర్చొని ఆడుకొని చేసుకొని ప్రాంతం కాదు. ఇక్కడ ఒక మనుష్యుడు, మరి బట్టలు కూడా లేవేమో, వాడు ఏం చేశాడు, అక్కడ బాధించబడుతూ ఉన్నాడు. అద్దరునున్న గదరణీయ దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు ఉన్నారు. సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవరునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయారు. అది ఒక దారి, సమాధుల దొడ్డి పక్కనున్నాయి. ఆ దారంబడ ప్రభు వెళ్తున్నారు. 12 మంది శిష్యులు కూడా వెళ్తున్నారు. ఇద్దరు ఎదురొచ్చేసి ప్రభు మీద సీరియస్ అయిపోతున్నారు. ఉగ్రులైపోయారట. అంటే వికారమైన ముఖం పెట్టుకొని చేతులు ఇలా పైకి చేసి మరి ఆ ప్రభువుని హాని చేయడానికి, కొట్టడానికో లేకపోతే మీద పడ్డానికి రాక్షస బుద్ధి ఉంటుంది అపవాదికి. ఆ విధంగా ప్రభువును హాని చేయాలన్న మనసులో ఉగ్రులైపోయినప్పుడు ఆ భయానికి ఆ దారిలో ఎవరు వెళ్ళట్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ దారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దారిని వెళ్తున్నారు. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేం పని ఏమంటున్నాడండి? దేవుని కుమారుడా, దేవుని కుమారుడా, నీతో మాకేమి, నీకు ఏంటయ్యా అంత హడావుడి అన్నట్టుగా అడుగుతున్నాడు. మాతో నీకేం పని ఉంది అని అడుగుతున్నాడు. మా కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చావా? అక్కడ ఇద్దరు మనుషుల లోపల ఒక 50 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు ఉందాం అనుకున్నారు. ఎవరు? ఆ లోపల ఉన్న సేన దురాత్మలు. చక్కగా ఉన్నట్టుంది లోపల సమాధులతోటి వీళ్ళు ఇద్దరు. కాబట్టి ఇంకా మాకు 50 ఏళ్ళు ఉండాల్సింది, మేము హ్యాపీగా ఉన్నాము, మమ్మల్ని అంతప్పుడే బాధించేస్తావా అని మాట్లాడుతున్నారు. దయ్యాలకు మాట్లాడచ్చా లేదా? తెలుసా? విన్నారా మీరు? బైబిల్లో చూస్తున్నారా? మాట్లాడడం విన్నారా? వినలేదా? దయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేసి వెళ్ళగొట్టాను కదా ఇక్కడ. మాట్లాడింది కదా. ఏమండి, చక్కగా మాట్లాడుతాయి. యేసుక్రీస్తు ప్రభు అని ఆ దయ్యాలకు ఎలా తెలుసు? యేసుక్రీస్తు ప్రభు బాధించడానికి వచ్చారు అని. బాధ అంటే కర్రలు పట్టుకుని వెళ్ళారా ప్రభు? కత్తి గొడ్డలు పట్టుకుని వెళ్ళారా? ఏంటి బాధ? యేసు నామములో నువ్వు వెళ్ళిపో అంటాడు, గద్దిస్తాడు, వెళ్ళిపోమంటాడు, గెట్ అవుట్ అంటాడు. బాధ వీళ్ళకి తెలుసు, మేము వెళ్ళిపోవాల్సి వచ్చేసింది అని ప్రభుని అటాక్ చేస్తున్నారు. మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచు ఉంది. ఆ దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా ముందే బేరమాడేసుకున్నారు. ప్రభు ఇంకా వెళ్ళగొట్టలేదు, గద్దించలేదు, ఇంకా వెళ్ళిపోండి, వారిని విడిచి వెళ్ళిపోమని చెప్పలేదు ఇంకా ప్రభు. నువ్వు ఒకవేళ మమ్మల్ని వెళ్ళగొట్టాలి అని అంటే ఆ పందుల మందలోనికి మమ్మల్ని పోనివ్వు, ముందే బేరమాడుకున్నారు. చూసారా? ఎంత తెలివైన దయ్యాలు ఇవి, ఎంత తెలివైన దయ్యాలు. వాటికి దేహాలు కావాలండి, వాటికి ఒక ప్రాణి కావాలి, ప్రాణి. కాబట్టి పందులు కూడా ప్రాణంతోనే ఉంటాయి. కాబట్టి పందుల లోపలికి మేము చొచ్చితే మాకు అక్కడ స్థావరము ఏర్పడుతుంది. కాబట్టి మమ్మల్ని మాత్రం పోనిస్తే ఆ పని చేయమని అడుగుతున్నారు. ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకుంటున్నారట, బతులాడుకుంటున్నారట. ఆలోచించేద్దాం ఇక్కడ. అంటే దయ్యాలకి కూడా ఏంటన్నమాట పరిష్కారం, ఆల్టర్నేటివ్గా
ఎలా కాపాడుకోవాలో అనేది తెలుసు. ప్రభువుని కూడా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నారు. ఆయన వేడుకుంటే ఆయన కూడా కన్సిడర్ చేస్తారు, ఆయన కూడా ఒప్పుకుంటారు అని. ఎలాగుందో ఆలోచించేయండి. దెయ్యాలు మానవుల కన్నా తెలివైనవి. దెయ్యాలకి ఏం కావాలి? దేహాలు కావాలి. అందుకనే ఒకసారి శుద్ధి చేసి క్లీన్ చేసిన తర్వాత ఆ గదిలో ఉన్న దయ్యాన్ని పోగొట్టితే ఆడు కనుక జాగ్రత్తగా ప్రభువుతో దేవుని వాక్యంతో నింపుకోకపోతే 7 దెయ్యాలు వచ్చి మకం వేస్తాడు. అందుకని దేహాన్ని మనము ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మన ఆశలతో కోరికలతో ఉంచుకోకూడదు. దెయ్యాలకి స్థావరం అయిపోతాం, దెయ్యాలకి ఆలయాలు అయిపోతాం. దేవుడు కనుక ఉండకపోతే మన హృదయాల్లో దెయ్యాలకి మనం ఆలయము అయిపోతాం. అది గ్యారంటీ. దెయ్యాలకి ఆలయముగా మారిపోతాం. ఈ రోజున ఎవరికి ఆలయంగా ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. విపరీతమైన ఆశలు, కోరికము ఈ లోకంలో మరి ఇష్టానుసారంగా జీవిస్తూ మనం ఉంటే ఈ లోకంతోనే నింపబడి ఉంటాం. అప్పుడు ఆ లోకంలో నుంచే మన లోపలికి వస్తుంది దయ్యం. కాబట్టి వాడి ఆశలు మనం తీర్చాలి, వాడి యొక్క కోరికలు మన ద్వారా వాడు పొందుకోవాలి. కాబట్టి అటువంటి బ్రతుకు మనలోకి రాకూడదు అని మనము ప్రభుకి అంకితము చేసుకోవాలి. ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు యేసయ్య? 32 వచనం 8 మత్తయి సువార్త 8:32 చదవండి. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయాను. పందుల దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడ పంపించేయమన్నారు. ఇదిగో మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయాయి. పాపం ఏ బురదలోనూ ఏ చల్లని బురదలోనూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఈ పందులు. పాపం మేత మేసుకుంటూ ప్రపాతంలో ఉన్నాయి. అయితే అవి వడివడిగా పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళిపోయి? సముద్రంలో పడి చచ్చాయట. ఇది చాలా భయంకరమైన మరి బాధ. అయితే వాళ్ళ యొక్క ఓనర్స్ వచ్చేసారు. ఓనర్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు మీద కంప్లైంట్ చేస్తున్నారు. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళకి చెప్పేశారు. పట్టణంలో వారికి ఈ కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతి కూడా చెప్పేశారు. చెప్పేసి ఏమంటున్నారు? ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొని వచ్చి స్వాగతం పలకట్లేదు. వాళ్ళందరూ ఎదుర్కోవడానికి వచ్చి స్వాగతం, చాలా బాగా మా మనుషుల్ని కాపాడేవు, దెయ్యాన్ని ఎల్లగొట్టేవు బాబు, నీకు వందనాలు, మా ఊరికి రండి, దయచేసి కొంచెం మంచినీళ్ళు తాగండి, 2 రొట్టెలు తినండి అంటలేదు. ఏమంటున్నారు చూడండి. ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నారు. చూసారండి ఎంత దారుణము. యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకొనని జనము యేసుక్రీస్తు ప్రభువుని వెళ్ళిపోమ్మని వేడుకుంటూ ఉన్నారు. మా ప్రాంతానికి అడుగు పెట్టవద్దని అడుగుతున్నారు. చూసారండి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు, క్రూరులు. ఈ లోకములో ఏ మంచి కార్యం చేసినా కూడా అది మంచిది అని గ్రహించని వారు. ఆ మనుషులను విడుదల చేసి వారు మానవులుగా తిరిగి వారి కుటుంబాలకు పంపించడం గొప్ప కాదా? అది చేసినందుకు వారు కృతజ్ఞులై, మా ఊరిలో ఇద్దరు ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళు బయటే సమాధుల దొడ్లో ఉండి అనేకులు హాని చేస్తున్నారు. ఆ దారిలో మేము వెళ్ళలేకపోతున్నాము. అలాంటిది మా భర్తను మాకు తిరిగి ఇచ్చారు, లేకపోతే మా తండ్రిని మాకు ఇచ్చారు, మా తమ్ముడిని మా అన్నని మాకు ఇచ్చారని అంటున్నారు అక్కడ జనం. లేదు, ఊర్లో వాళ్ళు ఏమంటున్నారండి? ఆయనని చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకున్నారు. ఈ ప్రాంతములు అడుగు పెట్టక వెళ్ళిపోవని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎంత నింద అనుభవిస్తున్నారో, ఎంత మరి అపోజిషను అనుభవిస్తున్నారో ఆలోచించండి. మేలు చేసి కీడు అనుభవించుట, ఇది ఏంటండి చెప్పండి? మేలు చేసి కీడు అనుభవించుట. ఇంత మేలు చేస్తే స్టేజ్ మీదకి పిలిచి గార్లెండ్ పూలదండలేసి మెచ్చుకుంటారు అందరూ. యేసు ప్రభుకి అలాంటి మెప్పు వచ్చిందా?
కనీసము వారి ఊరి లోపలికి కూడా రానివ్వలేదు. ఇలాంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వెంటనే వారి మూర్ఖ స్వభావమును చూసి వారి యొక్క యేసు ప్రభున ఆహ్వానించలేని స్థితిని చూసి, యేసు ప్రభుకి వారి హృదయం తెరవని స్థితి, యేసుక్రీస్తు ప్రభుకి వారి యొక్క పట్టణములోకి చేర్చుకొనని స్థితి, చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఆ స్థితిని బట్టి ప్రభు ఆ పట్టణానికి వెళ్ళలేదు. నిజంగా వారి యొక్క తీర్పు ఎలా ఉంటుందో చెప్పలేము. చాలా కఠినంగా ఉంటుంది ప్రభు యొక్క తీర్పు. యేసుక్రీస్తు ప్రభువును విసర్జించిన వారు వీరే. దేవుడు మరి ఆ లిస్టులోకి నిన్ను నన్ను ఉంచకుండా ప్రభువుని సంతోషముగా కృతజ్ఞతతో మన హృదయాల్లో చేర్చుకునే వారిగా మనం ఉండాలని మనము సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.